హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో కిష్కింధపురి మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్. చావు కబురు చల్లగా మూవీ తీసిన కౌశిక్ పేగలపాటి ఈ మూవీకే డైరెక్టర్. మూవీ ప్రమోషన్స్ కూడా కిష్కింధపురి సెట్లో అండ్ కార్లో యూనిక్గా ప్లాన్ చేశారు. అవైతే బాగానే బజ్ని క్రియేట్ చేశాయి మూవీకి. రాక్షసుడు మూవీ తప్ప మన బెల్లం అన్నకి మంచి కమర్షియల్ హిట్ మూవీ ఇప్పటి వరకు అయితే ఏం లేవు. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ లైక్డ్ ఇట్. చాలా బాగుంది మూవీ. గుడ్ హార్ఫిక్ సీన్స్ విత్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే విచ్ గివ్స్ థ్రిల్లర్ వైబ్. స్టోరీ విషయానికి వస్తే రాఘవ అండ్ టీమ్ దయ్యాల మీద అండ్ హాంటెడ్ ప్లేసెస్ మీద బాగా క్యూరియాసిటీ ఉన్న వాళ్ళని ఆ ప్లేసెస్కి తీసుకెళ్ళి ఆ ప్లేస్కి ఉన్న బ్యాక్ స్టోరీ చెప్పి ఆ ప్లేస్ అంతా ఒక టూర్ వేస్తారు. దీన్నే గోస్ట్ టూర్ అంటారు. అలా అనుకోకుండా రాఘవ అండ్ టీం కలిసి సువర్ణమాయ రేడియో స్టేషన్ అనే ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, అక్కడ నిజంగానే దయ్యం ఉందా అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. హారర్ మూవీస్ అన్నిటికీ స్టోరీ సింపుల్గా ఉంటుంది. అలాగే ఈ మూవీలో కూడా చాలా సింపుల్గా ఉంటుంది. బట్ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా రాసుకున్నారు. ఫస్ట్ 10 to 15 minutes క్యారెక్టర్స్ అండ్ ప్లాట్ని ఇంట్రడ్యూస్ చేశారు. బెల్లమన్న ఒక ఇంటర్వ్యూలో మూవీ స్టార్ట్ అయిన 10 minutesకి ఆడియన్స్ ఫోన్ పట్టుకుంటే ఐ విల్ లీవ్ ఫ్రమ్ ఫిలిం ఇండస్ట్రీ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. అంత కాన్ఫిడెంట్గా స్టేట్మెంట్ అయితే ఊరికే ఇవ్వరు. అలా అని మరీ 10 minutesకే కాదు, కానీ ఒక 20 minutes తర్వాత నుంచి మూవీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంటర్వెల్ మంచి ట్విస్ట్తో ఎండ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో ఒక హారర్ సీక్వెన్స్ బాగుంటుంది. హైపరాది కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. సిచ్యువేషన్ కామెడీ లాగా ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తంలో జస్ట్ 1-2 సీన్స్ తప్ప మొత్తం బాగుంటుంది. ఆ 1-2 సీన్స్ కూడా బాగా స్టార్ట్ అవుతాయి, బట్ అంత బాగా ఎండ్ అవ్వవు. కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్లో హారర్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. విఎఫ్ఎక్స్ కూడా బాగా డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్లో ట్విస్ట్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎడిటింగ్ అయితే సూపర్. అసలు మూవీ ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ వరకు కట్ చేయాలో పర్ఫెక్ట్గా చేశారు. మూవీలో నెగిటివ్ అంటే క్లైమాక్స్ ఒక్కటి అన్ని హారర్ మూవీస్ లాగే రొటీన్ అండ్ నార్మల్గా ఎండ్ చేశారు. మిగతా మూవీ మొత్తం సూపర్గా ఎగ్జిక్యూట్ చేశారు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే బెల్లంకొండ శ్రీనివాస్ వేరే మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీలో బాగా పర్ఫామ్ చేశాడు. మెయిన్లీ క్లైమాక్స్లో చాలా బాగా చేశాడు. అనుపమ అయితే తన పర్ఫార్మెన్స్తో సర్ప్రైజ్ చేసింది. సెకండ్ హాఫ్లో ఒక హాస్పిటల్ సీన్ ఉంటుంది. అందులో పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసిందనే చెప్పాలి. క్లైమాక్స్ కూడా బాగా చేసింది. ఒక క్యారెక్టర్ ఉంటుంది మూవీలో. ఆ క్యారెక్టర్ ఎవరో చెప్తే స్పాయిలర్ అవుతుంది, బట్ చాలా బాగా పర్ఫామ్ చేశారు మూవీలో. రిమైనింగ్ సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్లో బాగానే పర్ఫామ్ చేశారు. మూవీ టెక్నికల్లీ టాప్ నాచ్ ఉంది. సినిమాటోగ్రఫీ అయితే వేరే లెవెల్. ఆ కెమెరా యాంగిల్స్, లైటింగ్, వైట్ షాట్స్ చాలా బాగున్నాయి మూవీలో. విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. మూవీ టోన్కి సింక్ అయ్యేలా డిజైన్ చేశారు. మ్యూజిక్ బై చేతన్ భరద్వాజ్. సాంగ్స్ ఓకేజ్గా ఉన్న, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్లో ఇచ్చాడు. మెయిన్ హైలైట్ ఆఫ్ ద మూవీ అయితే బీజిఎంఏ. ఎవ్రీ హారర్ సీన్కి మనకి చిల్లింగ్ ఫీల్ తెప్పించేలా ఇచ్చారు స్కోర్. చాలా సీన్స్ అండ్ ట్విస్ట్స్ అయిన బీజిఎం వల్ల ఇంకా బాగా ఎలివేట్ అయ్యాయి. ఫైనల్లీ డైరెక్టర్ కౌశిక్ పేగలపాటి చావు కాబురు చల్లగా లాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీ తర్వాత హారర్ థ్రిల్లర్ మూవీ తీస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టోరీ సింపుల్గా ఉన్న, ఎగ్జిక్యూషన్ బాగా చేశారు. 2 hours 10 minutesలో మంచి హారర్ కమ్ థ్రిల్లర్ ఫీల్ వచ్చే మూవీ తీశారు. ట్విస్ట్, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్ అన్నీ బాగా రాసుకున్నారు. డైరెక్షన్ కూడా బాగా చేశారు. ఓవరాల్గా చెప్పాలంటే రీసెంట్ టైమ్స్లో వచ్చిన హారర్ మూవీస్ కంటే చాలా బెటర్ మూవీ కిష్కింధపురి విత్ గుడ్ హార్ఫిక్ ఎలిమెంట్స్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. బెల్లమన్నకి రాక్షసుడు మూవీ తర్వాత ఆరెంజ్ హిట్ కిష్కింధపురితో పడుద్ది అని అనుకుంటున్నాను. మంచి సౌండ్ ఉన్న థియేటర్లో చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. డోంట్ మిస్ ఇట్. మళ్ళీ మిరాయ్ మూవీ రివ్యూతో కలుద్దాం. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.